హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో పెట్టే దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ మసాలా కర్రీని అన్నంతో కానీ, చపాతీతో కానీ, రోటితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా దీనికి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో గసగసాలు వేసుకోవాలి, అలానే నువ్వులు, పల్లీలు వేసుకొని దీనికి కావలసిన స్పైసెస్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే తయారు చేసుకున్నానో అదే విధంగా మీరు కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక దానిలో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ దొండకాయ ముక్కల్ని నేను పొడవుగా కట్ చేసుకున్నాను, అంటే 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. దొండకాయ మసాలా కర్రీకి ముక్కలను ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. దొండకాయలను లేతవి తీసుకోవాలి, పండువి అయితే అంత బాగా ఉండదు. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని నూనెలోనే వీటిని బాగా మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా నూనెలో మగ్గించుకోవడం వలన కూరకు చాలా రుచి వస్తుంది. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయినవి. ఇప్పుడు మూత తీసుకొని వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి అన్ని వైపులా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరికొంత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటమనేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన కూరకు అనేది కమ్మదనం వస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కారంని మనం ముందుగానే వేసుకోవటం వల్ల కూరకి మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పుని చూసుకొని వేసుకోవాలి. మనం దొండకాయ ముక్కలను వేపుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత దీనిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది, అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. దీనిలో మనము కస్తూరి మేతిని కొద్దిగా చేతిలో తీసుకొని నలుపుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ, చపాతీలో కానీ, రోటిలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.